అండి, వెల్కమ్ బ్యాక్ నాకు జుట్టి న్యాచురల్ టాక్స్. మేమైతే ఇప్పుడు రేపు మార్నింగ్ ఊరెళ్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాము. అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా. అయితే రేపు ఎందుకంటే వినాయక చవితి కదా, అందుకోసమని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ రోజే ఇప్పుడు నైట్ అంతా లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. మీరు చూడండి. మా చెల్లి అయితే ఇక్కడ శారీ సెట్ చేస్తుంది అనమాట. నాకంటే ఎక్కువ మా చెల్లె శారీ కట్టుకునిద్ది. ఇంకా మా చెల్లికే బాగా కట్టడం వచ్చు. ఇంకా తనే శారీ అంతా సెట్ చేసి పెడుతుంది. శారీ అయితే భలే వస్తుంది, అలా పెడుతుంటే అలా నీట్గా ఉంది కదా. లగేజ్ అయితే సర్దేసుకుంటున్నాము. ఎక్కువ లగేజ్ అయితే ఏం తీసుకోవట్లేదు. అంటే మామూలుగా వెళ్ళడానికి రేపు వెళ్తే మళ్ళీ ఒక రోజు ఉండి తెల్లారే వచ్చేస్తాము. అందుకని ఎక్కువ లగేజ్ ఏం తీసుకోవట్లేదు. నేనైతే ఒక శారీ, ఇంకా మా ఆయనకైతే ఒక జత బట్టలు, మామూలుగా ఇంకా లోయర్ టీ షర్ట్స్, పిల్లలకైతే ఒక జత బట్టలు అనమాట. అంతే, ఎక్కువేం తీసుకోవట్లా, సరిపడాలా కొంచెమే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఎక్కువైనా కానీ మళ్ళీ లగేజ్ ఎక్కువైపోయింది. అసలు ఎందుకు వెళ్తున్నామంటే మేము అనేది వీడియో లాస్ట్ దాకా చూడండి, నేను తర్వాత చెప్తాను. అసలు మామూలుగా పండగకి అనే రీజన్ కాదు, అయితే మేము ఒక రీజన్ మీద కూడా వెళ్తున్నాము. అది లాస్ట్ దాకా చూడండి, చెప్పేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కొంచెం ఒక లైక్ చేస్తే నాకు ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఈ బట్టలు అనేది మొన్న కొత్తగా తీసుకున్నాడు అనమాట. ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను, కానీ మా బావ ఏంటంటే బయట తీసుకున్నాడు ఈ బట్టలు. తను ఎక్కువ బయట తీసుకుంటాడు, నేనైతే ఆన్లైన్లో తీసుకుంటాను ఎక్కువ. శారీ కానీ ఇంకేమైనా కానీ నాది ఆన్లైనే. పిల్లలకు కూడా ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటాము. మా వారు మాత్రం మొత్తం బయట తీసుకుంటాడు. లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడికి మాత్రం ఒక జతే తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫంక్షన్కి వెళ్ళేది, మామూలుగా ఎప్పుడైనా వేస్తారు కదా అలాంటివి. మా పెద్దోడి బట్టలు అయితే అసలు ప్యాక్ చేయట్లేదు, ఎందుకంటే వాడు రావట్లా. మా చిన్నోడిని మాత్రమే తీసుకెళ్తున్నాము ఫంక్షన్కి, అంటే ఊరికి. పెద్దోడైతే రావట్లేదు. ఇంకా నేనైతే ఈ బ్యాంగిల్స్ ఇలాగా బాక్స్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇలా పెట్టేసుకున్నా పగిలిపోకుండా ఉంటాయని. మధ్య మధ్యలో మా ఓడు అరుస్తున్నాడు, ఏమనుకోకండి, గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఇంకా జ్యువెలరీ అయితే ఎక్కువేం తీసుకోను, మామూలుగా పల్లెటూరు కదా, ఎక్కువ వేసుకున్నా కొంచెం హెవీగా ఉండిద్దేమో అన్న భయం మీద అయితే కొంచెం నేను వేసుకోను. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసేసి బుట్టకమ్మలు చూపించాను కదా, నేను ఈ బుట్టకమ్మలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇవే పెట్టేసుకుంటాను ఇంకా శారీ మీదకి మ్యాచింగ్ అయ్యేలా. ఇంకా నేను ఇవి మాత్రమే తీసుకుంటున్నాను, ఈ బుట్టకమ్మలు ఒకటేను, గాజులు ఒకటి. ఇంకా అంతకు మించి ఒక నెక్లెస్ అయితే పెట్టేసుకుంటాను గోల్డ్. ఇంకా పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటే జ్యువెలరీ ఉండిద్ది కానీ ఇంకా అనవసరం. వడ్డానం అయితే పెట్టుకున్నామా అని చూస్తాను, ఆ టైంకి చూద్దాము, ఆ టైంకి ఎట్లా ఉండిద్దో. ఏదో వడ్డానం తీసుకెళ్తాను, కానీ ఒకవేళ వీలుని బట్టి మూడుని బట్టి కొంచెం హడావిడి లేకుండా ఉంటే కనుక పెట్టుకుంటాను, లేకపోతే లేదు. తీసుకెళ్ళడానికి అయితే తీసుకెళ్తా, ఆ తర్వాత ఎలా ఉండిద్దో మూడుని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనం చేసేదేం లేదు. బాగుంటే కనుక పెట్టుకుంటా, లేకపోతే లేదు. ఇంకా త్వరగా లగేజ్ ప్యాక్ చేసేసుకోవాలి. ఈ పని అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి. మళ్ళీ ఈరోజు గోరింటాకు పెట్టుకునే పని కూడా ఉందన్నమాట. వీళ్ళు తొందరగా పడుకుంటే గోరింటాకు పెట్టుకుంటా, లేకపోతే ఆ గోరింటాకు కూడా లేనట్టే. ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకుందామని. ఇంకా అయితే చూద్దాము ఎలా ఉండిద్దో. వీళ్ళు పడుకుంటే బాగానే ఉంటే పెట్టుకుంటాను. అసలు బయట వాన పడుతుంది, రేపు సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలియదు. అసలు ప్రతి సంవత్సరం వినాయక చవితికి కూడా ఖచ్చితంగా వాన పడిద్ది. నాకు పోయినసారి వినాయక చవితికి కూడా అసలు మంచిగా రెడీ అయ్యాను, కానీ అసలు అవి వెళ్దామంటే అసలు మొత్తం వానే, వెళ్ళాలా వద్దా అన్న డౌట్లోనే ఏదో పందిర్లోకి వెళ్ళి కనిపించేసి వచ్చేసాను. ఎక్కువ ఉండను కూడా ఉండలేదు. ఇంకా అలా ఉంది. రేపు పొద్దున్న ఎలా ఉండిద్దో. రేపు పొద్దున్నే 6ంటికి బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి అని మా ఆయన ఆర్డర్ వేశాడు. ఇంకా నేను ఎప్పుడు లెగాలో ఆలోచించుకోవాలి. త్వరగా లేచి రెడీ అయిపోయి తొందరగా బయలుదేరిపోవడమే. ఇంక ఇవే కాకుండా మా ఓడికి ఎక్స్ట్రాగా ఇక క్లాత్ డైపర్లోను లగేజ్, మా ఓడి లగేజ్ ఇది ఎక్స్ట్రా లగేజ్ అనమాట. ఇదంతా కూడా మా లగేజ్ కంటే మా బొడ్డోడి లగేజ్ కొంచెం ఎక్స్ట్రా ఉండిద్ది. ఇంకంతా పిల్లలని ఫాస్ట్గా పడుకోబెట్టేసి ఇంకా నేనైతే గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట. అసలు గోరింటాకు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ అయితే ఇప్పుడు కుదరట్లేదు పిల్లల వల్ల. అయితే లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, నైట్ టైం కదా, అంత ఫోకస్ అయితే లేదు. ఇంకా గోరింటాకు పెట్టేసి నైట్ పడుకుని పోయాము. ఎగ్జైట్మెంట్ అనమాట, ఎప్పుడు తెల్లారిద్దా అని. నేను ఏదైతే కంగారు పడ్డానో సేమ్ అదే జరిగింది. ఎందుకంటే ఇంకో మార్నింగ్ 5 అవుతుంది, ఫుల్ వాన అన్నమాట. అసలు మార్నింగ్ 6ంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అవుదాం అనుకున్నాము. ఇప్పుడు 5ంటికి లేసాము.
ఫుల్ వాన పడుతుంది. అసలు ఎలా వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. రెడీ అయితే అయ్యి ఉండమన్నాడు బాబాయ్. నేను రెడీ అయితే అయ్యి ఉంటున్నాను. తర్వాత ఏదైతే అది దేవుడికి ఇష్టం. నిన్నే ఇల్లంతా క్లీన్ చేసేసాను. గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టేసేసాను అనమాట స్నానం చేద్దామని. ఇంతలోపు ఈ వాన ఏమైనా తగ్గుతుందా అంటే ఈ వాన అయితే పడుతూనే ఉందన్నమాట. ఇల్లు దాకా కూడా ఎలా ఉండిద్దో ఏంటో నిక్కరం లేదు. ఏది ఏమైనా కానీ మనం ఆగేదే లేదు. రెడీ అయ్యి ముందుకు వెళ్ళడమే అనమాట. చేసేది ఏం లేదు. ఎందుకంటే అంత అర్జెంట్ అనమాట. ఇప్పుడు ఊరు వెళ్ళాల్సింది అదనమాట. ఇంకా రెడీ అయిపోదాం రండి. గోరింటాకైతే ఇంత బాగా పండిందనమాట. అసలు ఆ పిల్లలతో ఇలా పండడం ఎక్కువ అనుకోవడమే. నేను ఎక్కువ సేపు ఏమి ఉంచుకోలేదు. కొంచెం సేపు మాత్రం ఉంచుకున్నాను. ఒక గంట సేపు కూడా కాదు, ఒక 45 నిమిషాలు అలా ఉంచుకున్నానేమో. కానీ మాత్రం పండిందంటే పర్లేదు అనుకోవడమే ఇంకా. రెడీ అయిపోయాము. అసలు వర్షం మాత్రం పడుతూనే ఉందన్నమాట కంటిన్యూగా. అయినా కానీ ఇంక తప్పదు వెళ్ళాలి. అసలు మీరు కూడా చూసేయండి ఎంత బాగా పడుతుందంటే వాన. ఇలా పడుతుంది అనుకోలేదు. రోజు ఎండ వస్తుంది. అదేంటో మరి ఈ రోజు ఎంత ఘనంగా వాన పడుతుంది. మరి ఎందుకు ఇలా పడుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇంకా ఏదేమైనా కానీ అసలు రెడీ అవ్వాల్సింది. అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఏదైనా కానీ స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా బయలుదేరుతున్నాం నేను. మా బావ అయితే ఇంకా రెడీ అయిపోయి గొడుగును రైన్ కోట్ 2 వేసుకున్నాడు అనమాట సేఫ్టీగా. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయితే వాన ఏమన్నా తగ్గుతుందా అని చెప్పి వెయిట్ చేసాము. వాన అయితే తగ్గేలా లేదు. ఏదో సామెత కూడా ఉంది, పొద్దుగూకి నాకు వచ్చిన చుట్టం పొద్దుపోయి నాకు వచ్చిన వాన అస్సలు పోదంట. ఈ సామెత అంతేననుకుంటా. కరెక్టేనా? నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇంత వానలో మేమైతే ఇంకా బస్సు ఎక్కేసాము. మా బావ అయితే రైన్ కోట్ వేసుకుని వచ్చాడు. అసలు మేము ఎందుకు ఎంత కష్టపడి ఇంత నానా తంటాలు పడి వెళ్తున్నామంటే వినాయకుడికి లడ్డు వేస్తున్నాం అనమాట. 21 kgs. అయితే దీనికోసమని మేము అలా వెళ్తున్నాము. ముందు రోజు వెళ్ళాల్సింది, బై మిస్టేక్ అసలు వెళ్ళలేదు. తీసుకుంది మా మరిది వాళ్ళతో అయినా ఆయన దగ్గరికి ఈ లడ్డు చేర్చాలంటే మా బాధ్యతేనేమో. ఆయన అనుకున్నాడేమో మేము తీసుకురావాలని. అందుకే అడుగడుగున అడ్డంకులు వచ్చినా కానీ ఎంత ఇబ్బంది పడ్డా చివరికి ఆయన దగ్గరికి చేర్చాము. ఎంత ఇబ్బంది అంటే ఆటో అసలు వానకి దిగిపోయి తిరగబడిపోయేదేమంత భయం అనిపించింది. ఆ దేవుడే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అనుకుంటా అనిపించింది మాకు. ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మయ్య తండ్రి అనిపించేసింది. మా అత్తయ్య వాళ్ళైతే పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ బొజ్జ గణపయ్యకి ఇష్టమైన గార్లు, పులిహార, కుడుములు అన్ని ప్రిపేర్ చేశారు అనమాట. పాయసంతో సహా. పాయసం దేవుడి దగ్గర అయితే ఉంది, నేను వీడియో తీయలేదు. తినే మా తోడుకడలు ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా ఇంకా గణపయ్యకి పూజ స్టార్ట్ చేస్తాకే రెడీ అవుతున్నాము. బాగా పూజ చేసుకోవాలి కదండి. ఇంకా పూజ అయితే మా ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకుంటున్నాము. మా అత్తయ్య, మా మావయ్య, మా మరిది, వాళ్ళ పిల్లలు, తోడుకోడలు, మేము అనమాట. మా పెద్ద బాబుని తీసుకురాలేదు కదా, ఇంకా చిన్న బాబు అయితే బాగా అల్లరి చేస్తున్నాడు. ఇంకా మా మరిది వాళ్ళ చిన్న అబ్బాయి అయితే వీడియో తీయద్దంటున్నాడు. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా గణేషుని చూసారా? మీరు దర్శనం చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను. ఏంటి చంద్రుడిని చూస్తున్నారా? చంద్రుడు ఎక్కడండి బాబు, అంతా మబ్బులు వానలు తప్పితే అంటే అది మంచిదేలేండి. ఇప్పుడు చూస్తే గనక సంవత్సరం పాటు మళ్ళీ వచ్చే వినాయక చవితి దాకా నీలాపనందలే తప్పవు. మరి కృష్ణుడికి కూడా తప్పలేదు. ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటే మా అత్తయ్య వాళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు అనమాట. తీసుకో అని చెప్పి. ఇదే మేము తీసుకొచ్చిన లడ్డు అనమాట. విజయవాడ నుంచి వానల్లో, వరదల్లో, గొంతల్లో అన్నిట్లో తోసుకుంటా మరి తీసుకొచ్చిన లడ్డు అనమాట. ఇంత కష్టపడి తీసుకొచ్చాము. ఏది ఏమైనా అంతా ఆయనే చూసుకుంటారనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవైతే ఈరోజు ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.